మాంచెస్టర్లోని ఓల్డ్ టాఫోర్డ్ మైదానంలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి రోజు డ్రా దిశగా పయనించింది. ఈ డ్రాతో సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంతో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ కాలి గాయంతో కూడా 54 పరుగులు చేసి అద్భుత పోరాటం కనబరిచాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగి భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 84, బెన్ డకెట్ 94 అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. జో రూట్ 150 పరుగులతో సెంచరీ సాధించగా ఓలీ పోప్ 71, బెన్ స్టోక్స్ 77 రన్స్ తో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ 103, కేఎల్ రాహుల్ 87 అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ 4వ రోజు ఆటను పూర్తి 2 సెషన్ల పాటు నిలదొక్కుని బ్యాటింగ్ చేశారు. 5వ రోజు ఆటలో వారి నిష్క్రమణ తర్వాత రవీంద్ర జడేజా 107, వాషింగ్టన్ సుందర్ 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అద్భుతమైన సెంచరీలు చేసి జట్టును డ్రా దిశగా నడిపించారు. మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? మాంచెస్టర్ లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది అనుకోవచ్చు. లాస్ట్ డే ఈ రోజు మ్యాచ్ లో ఇటు రవీంద్ర జడేజా అండ్ దీంతో పాటు వాషింగ్టన్ సుందర్ ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా రాణించి ఇద్దరు బ్యాటింగ్ చేసి ఇండియాని డ్రా దిశగా నడిపించారు. రవీంద్ర జడేజా 107 రన్నులు చేయగా వాషింగ్టన్ సుందర్ 101 రన్నులు చేశారు. అంతకు ముందు ఈ రోజు బ్యాటింగ్ దిగిన ఆల్రెడీ ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఇద్దరు అద్భుతంగా ఆడి ఈ రోజు మార్నింగ్ సెషన్ లో వచ్చారు. సో వాళ్ళు ఆడుతున్న క్రమంలో కేఎల్ రాహుల్ అవుట్ అవ్వగా శుభ్మన్ గిల్ సెంచరీ చేసిన తర్వాత అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియా పరిస్థితి ఏంటి, తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ గా వికెట్లు పడిపోతాయా అన్న సిచ్యువేషన్ లో రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా సెంచరీలు చేసి ఇండియాను డ్రా దిశగా నడిపించారు. సో ఈ రోజు డ్రా ముగిసిన తర్వాత ఈ 5 టెస్ట్ల సిరీస్ ప్రస్తుతం 2-1 లీడ్ లో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. నెక్స్ట్ థర్స్డే రోజు ఓవల్ లో ఫైనల్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆ రోజు ఇండియా కనుక గెలిస్తే ఈ టెస్ట్ సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా లేకపోతే ఇండియా ఓడిపోయినా ఈ సిరీస్ ని ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడు జరిగిన 4th టెస్ట్ మ్యాచ్ గురించి చూసుకుంటే ఈ టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ దిగింది. సో ఫస్ట్ టెస్ట్ లో ముఖ్యంగా దానిలో రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి. రిషబ్ పంత్ కాలికి గాయం అయిపోయిన తర్వాత కూడా అతను వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి ఇండియా స్కోరు అంత కొంత పెరగడానికి తాను కూడా చాలా వరకు సహాయపడ్డాడు. మొత్తం ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా 358 రన్నులు చేసి ఆల్అౌట్ అయింది. సో దాంట్లో ముఖ్యంగా సాయి సుదర్శన్, అలాగే యశస్వి జైస్వాల్ ఓపెనర్, అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళు ముగ్గురు బాగా ఆడినా దాన్ని రన్స్ ను హైయెస్ట్ రన్స్ తీసుకోలేకపోయారు. రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కి దిగింది. సో వాళ్ళు బ్యాటింగ్ కంటిన్యూస్ గా బాగా చేశారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు 669 రన్స్ 69 రన్స్ కి ఆల్అౌట్ అయ్యారు. ఇద్దరు భారీ సెంచరీ చేశారు. దానిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు, అలాగే జో రూట్ కూడా 150 రన్స్ చేశారు. బెన్ డకెట్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు, 94 రన్స్ చేశారు. జాక్ క్రావ్లీ కూడా అతను 84 రన్స్ చేశారు. సో వాళ్ళు భారీగా 669 రన్నులు కొట్టిన తర్వాత ఆల్అౌట్ అయ్యారు. సో వాళ్ళు మధ్యలో ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు. సో ఆ తర్వాత నిన్న సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కి దిగిన తర్వాత వితౌట్ ఎనీ రన్, ఏ రన్ చేయకముందానే ఓపెనర్ యశస్వి జైస్వాల్, అలాగే 1 డౌన్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ ఇద్దరు కూడా డక్అవుట్ అయ్యారు. సో ఆ తర్వాత కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా మంచి జోడీ, ఇద్దరు చాలాసేపు బాగా ఆడారు. సో నిన్న మరో వికెట్ పడకుండా వాళ్ళిద్దరే ఆడారు. సో ఈ రోజు మార్నింగ్ కూడా కొద్దిసేపు బాగా ఆడిన తర్వాత కేఎల్ రాహుల్ 90 వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ 103 వద్ద అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా మరో వికెట్ కాపాడకుండా ఇద్దరు చెరో సెంచరీ చేసి మ్యాచ్ ని డ్రాగా ముగించారు. సో ఈ మధ్యలో
ఇటు వాషింగ్టన్ సుందర్, జడేజా ఇద్దరు 90s లో ఉన్నప్పుడు మ్యాచ్ ఎలాగో డ్రా అవుతుందని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మధ్యలో మ్యాచ్ ఆఫ్ చేద్దామని అడగగా వీళ్ళు మాత్రం, ఎందుకంటే ఇద్దరు 90s లో ఉన్నారు, సో ఇద్దరు బాగా ఆడారు, టీం ని నిలబెట్టారు, ఆల్అౌట్ కాకుండా నెక్స్ట్ వికెట్ పడకుండా ఆడారు కాబట్టి వాళ్ళిద్దరు సెంచరీకి డిజర్వ్ కాబట్టి ఈ మ్యాచ్ అలాగే కంటిన్యూ చేశారు. వన్స్ ఇద్దరు సెంచరీ అయిపోయిన తర్వాత మ్యాచ్ కాల్ ఆఫ్ అయింది. సో ఈ రోజు మ్యాచ్ ను డ్రాగా ముగిశారు. సో ప్రస్తుతానికి ఈ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ 2-1 లీడ్ లో ఇంగ్లాండ్ ఉంది. నెక్స్ట్ ఓవర్ లో జరిగే మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ గా ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక ఇంగ్లాండ్ గెలిచినా లేకపోతే టెస్ట్ మ్యాచ్ డ్రాగా నిలిచినా ఇంగ్లాండ్ కు సిరీస్ వస్తుంది. ఒకవేళ ఇండియా కనుక ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ అయితే లెవెల్ అవుతుంది, ఇద్దరు డ్రాగా కానుంది, ఎందుకంటే 2-2 గా ఉండనుంది ఒకవేళ ఇండియా గెలిస్తే. సో నెక్స్ట్ ఓవర్ లో జరిగే మ్యాచ్ మాత్రం కీలకంగా ఉండనుంది శ్రవంతి.